ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయితే బాగోదు. మజ్జిగ పులుసుకి ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఒక చిటికెడు పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనిద్దాము. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఫ్లేమ్ అనేది హైలో వద్దు, లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయించినట్లయితే మనకి లేట్గా మొగ్గుతాయి కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. హైలో పెట్టినట్టయితే మాడిపోతాయి, మాడిపోతే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి లైట్గా మగ్గాయి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనిచ్చి తర్వాత క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందాము. మన క్యారెట్ ముక్కలు అనేవి మజ్జిగ పులుసులు యాడ్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. 2 మినిట్స్తో మగ్గిన తర్వాత మనకి క్యారెట్ ముక్కలని ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి ముక్కలన్నీ కూడా ఫాస్ట్గా మగ్గటానికి లైట్గా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు సాల్ట్ యాడ్ చేసినట్లయితే మనకి ఈ వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఓకే, సాల్ట్ సరిపడినంత వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే బాగోదు. స్టార్టింగ్ కొంచెం తక్కువ వేసుకోండి, చాలకున్నట్లయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సాల్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. ఓకే, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చినట్లయితే మనకి అడుగంటకుండా ముక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు చిటికెడు పసుపు కాదు, చిటికెడు కారం యాడ్ చేసుకుందాం. ఓకే, కారం చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి. వేసామా లేదన్నట్టుగా, అంటే మనం మజ్జిగ పులుసు చేస్తున్నాం కదా, కర్రీ కాదు కదా, లైట్గా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది. ఓకే, కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం మజ్జిగలో యాడ్ చేసేద్దాం. ఇంకా మనకి రెడీ అయిపోతుంది రెసిపీ కూడా. ఫ్రెండ్స్, మనకి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం మజ్జిగ పులుసులు యాడ్ చేసేసుకుందాము. మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇంకా మజ్జిగ పులుసులు యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ వేస్తే బాగుంటుంది చాలా వరకు, ఎందుకంటే నేను చాలా టైమ్స్ ట్రై చేశాను కూడా ఇంట్లో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఏదైనా ఫ్రై ఉన్నా కూడా, లేదంటే ఆమ్లెట్ ఉన్నా కూడా, ఏమైనా చిప్స్తో అయినా సరే మనం సర్వింగ్ చేసుకోవచ్చు రైస్లో. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలో మజ్జిగ పులుసుతో మనకి ఎగ్ ఫ్రై ఉన్నా, లేదంటే ఆమ్లెట్ ఉన్నా, ఇలా మీరు యాడ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా మనకి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది మజ్జిగ పులుసు అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఈరోజు మనం మజ్జిగ పులుసు చేసుకుంటున్నాము. మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చెప్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు సింపుల్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు ఈజీగా, చాలా ఈజీగా. మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పెరుగుని బాగా చిలకొట్టి మజ్జిగలాగా చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా కొంచెం మజ్జిగలాగా ఉండేలాగా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పోపు దినుసులు కొద్దిగా, కొంచెం నూనె, కారం సరిపడా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఓకే. ఇంకా మనకు తరిగిన టమాటా, ఒక టమాటా చిన్నది తీసుకోవాలి, ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు.